హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా స్మైలీ. సో ఈరోజు సన్ ట్యానింగ్ ఎలా ఇంట్లోనే పోగొట్టుకోవచ్చు అని నేను మీకు చెప్తాను. సో మనం బాగా సన్ ట్యానింగ్ అయిందని చెప్పేసి మీకు ఫేస్ మీద కనిపించినప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం పెరుగు ఇంకా ట్యూమరిక్ వేసుకొని మిక్స్ చేసి మంచిగా ఫేస్కి పట్టించేసేయండి. ఒక 15 minutes అలా పెట్టుకున్నాక ఫేస్ పైన మంచిగా వాటర్తో మంచిగా తరోగా వాష్ చేసుకోండి. సో ఇది కాదు, నెక్స్ట్ ఇంకొక టిప్ వచ్చేసేసి అలోవీరా జెల్ తీసుకొని డైరెక్ట్గా మొక్క నుంచి అలోవెరా తీసుకుంటారు కదా, జెల్ అనేది ఫేస్ పైన అప్లై చేసుకొని 15 minutes ఉంచుకొని వాష్ చేసేసుకోండి. సో ఇంకా ఎఫెక్టివ్గా ఇంకొక టిప్ చెప్తాను, అది వచ్చేసి కుకుంబర్ ఇంకా లెమన్. సో కుకుంబర్ ఫస్ట్ మొత్తం ఫేస్ నిండా రబ్ చేసుకున్నాక మంచిగా తరోగా జెంటిల్గా మసాజ్ చేసుకొని కుకుంబర్ మొత్తం ఫేస్ పైన రబ్ చేసుకోండి. దాని తర్వాత దాంట్లోనే లెమన్ జ్యూస్ అనేది వేసుకొని మళ్ళీ ఫేస్ మొత్తం లెమన్ జ్యూస్ కూడా అప్లై చేసుకొని ఒక 10 minutes పెట్టుకొని ఫేస్ వాష్ చేసేసుకోండి. దానివల్ల కూడా ట్యానింగ్ అనేది తగ్గుతుంది. వెంటనే ట్యానింగ్ అనేది పోదు, ఇట్ టేక్స్ టైం అనమాట, ఒక 2-3 weeks పడుతుంది. సో ఇంకా బెటర్గా మనం ఏం చేయాలంటే డైలీ మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా ఫేస్కి అప్లై చేసుకోవాలి. అండ్ ఆల్సో సన్ స్క్రీన్ అనేది అస్సలు మర్చిపోవద్దు. ఎండలో వెళ్ళినప్పుడు కొంచెం సేఫ్ సైడెడ్గా ఉండండి, అంటే నీడలో ఉండడానికి ట్రై చేయండి, లేకపోతే ఫేస్కి స్కార్ఫ్ కట్టుకోండి. ఇలా డైరెక్ట్ సన్ మన ఫేస్ పైన పడకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి స్కిన్ బ్రైట్నింగ్ సిరమ్స్ చాలా దగ్గర దొరుకుతున్నాయి. స్కిన్ బ్రైట్నింగ్ సిరమ్స్ దాంట్లో విటమిన్ సి, నయాసినిమైడ్ ఉండడం వల్ల మన స్కిన్లో పట్టిన ట్యాన్ అంతా కూడా కొంచెం పోవడానికి అండ్ స్కిన్ బ్రైట్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ ద మాయిశ్చరైజర్ ఖచ్చితంగా పెట్టుకోండి. మాయిశ్చరైజర్ పెట్టుకున్నాక సన్ స్క్రీన్ పెట్టుకోండి. అండ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, హైడ్రేటెడ్గా ఉండండి. మీరు ఎంత హైడ్రేటెడ్గా ఉంటే మీ స్కిన్ అంత గ్లో అవుతూ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హోప్ఫుల్ ఇవి టిప్స్ యూస్ఫుల్ అవుతాయని. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో రిలేటెడ్ ఏ టాపిక్ చేయాలని కూడా నన్ను అడగండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ.